ప్రియులారా, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వాని పట్టాభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు ఎత్తి రామాకు వెళ్ళిపోయారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన వాక్యం ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరమైన దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క సమూయేలు దావీదు అభిషేకించిన పద్ధతి, గొర్రెల కాపులను దావీదును పిలిపించారు. దేవుని చిత్తానుసారం మనిషిని రాజుని ఏర్పాటు చేయాలని, సౌలును తొలగించి దావీదుని రాజు ఏర్పాటు చేసుకోవాలని మరి ఇక్కడ దావీదుకు తైలాభిషేకం చేశారు. తైలంతో మరి ప్రతిష్ఠించారు. సమూయేలు తైలపుకము చేసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదుని బలము వచ్చి అంటున్నారు. బలమైన ఆత్మ, యెహోవా ఆత్మ బలమైన ఆత్మ అనమాట. తర్వాత సమూయేలు లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషులు, దేవుని ఇష్టాలు నెరవేర్చిన వాడు అంటున్న వాక్యం. మరి అపొస్తలుల 13వ అధ్యాయము 22 యెషయా కుమార్ దావీదుని కనుగొట్టినాడు. అతని ఉద్దేశం నెరవేర్చిన వాడు అంటున్నా. అతను చిత్తానుసారమైన మనిషి అన్నాను. చూసారా, దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడు దావీదు. దేవునికి ఇష్టంగా జీవించారు. ఎంత దేవునికి ఇష్టంగా జీవించాడు? దేవుడు అప్పగించే పని నమ్మకంగా చేశారు. దేవుడు అప్పగించే పనిని నమ్మకంగా చేసుకుంటున్నాడు. చూడండి, గొర్రెల కాపరి, గొర్రెలు మేము పని అవుతుంది. ఆ పనిలో నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా అంటే గొర్రె నమ్మకంగా కాపాడారు. దేవుడి చూడ నమ్మకంగా చేశారు. చూడండి, మేము గమనించినప్పుడు దావీదు సాక్ష్యం ఏంటంటే, గాతువాడు గొల్యాతు యుద్ధానికి వచ్చినప్పుడు అతని పొడు, అతని ఎత్తు చూసి అందరూ భయపడారు. అబ్బాయి యుద్ధానికి రండి అంటున్నా గొల్యాతు. మీరు ముష్టి యుద్ధం, ఇద్దరు యుద్ధం చేద్దాం. మీ వాడు ఓడిపోయినట్టయితే మేము మీ రాజ్యం స్వాధీనపరచాలి, నేను ఓడిపోయినట్టు మీరు మా రాజ్యం స్వాధీనపరచాలి అన్నట్టుగా మాట్లాడారు. కానీ అంత ఎత్తు మనిషి, ఆ అజానుభావుడు, 6 మూర్జాలను ఎత్తు మనిషి, అతన్ని యుద్ధం పోయి అందరూ భయపడుతున్నారు. అయితే దానియేలు, నేను యుద్ధానికి పోతాను రాజాన. అప్పుడు దావీదు అంటున్నాడు, రాజు నువ్వు బాలుడు, మరి యుద్ధ విద్య నీకు తెలియదు, బాల్యంలో యుద్ధం మరి నేర్చినవాడు అని అంటున్నాను. చూడండి, అదే మొదటి సమయంలో 17వ అధ్యాయం 30 అంటున్నారు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాటకు నీకు బలం చాలదు, నువ్వు బాలుడు. దావీదు అంటున్నా, నువ్వు బాలుడు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదు అని దావీదు అంటున్నాడు 34 వచనంలో. అందుకు దావీదు సౌలు తిట్టాను. అతను సాక్షి చెప్తున్నా, మీ దాసునైనా నేను నా తండ్రికి గొర్రెలను గొర్రెలు కాస్తుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితేనే. చూసారా, మీ దాసునే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే. జీవమున దేవుని సైన్యము తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానిలోనని. చూసారా, ఒకదానిలో సున్నతి ఫిలిష్తీయుడు సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతుల నుండి
నన్ను విడిపించని చెప్పినాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునని దావీదును. చూసారా, దేవుని తోడు ఉండిన వెళ్ళాను. సాక్షి అయిన తర్వాత సౌలు నమ్మాను. సింహం ఎదుగుండి చీల్చిన ఈ బాలుడు వానికి ఎరగలడు ఆయన నమ్మకం వచ్చి సాక్షి అయిన తర్వాత నువ్వు వెళ్ళు అంటున్నా. అంటారా, మన సాక్షి అయిన తర్వాత అనేకులు మరి విని దేవుని మహిమపరచాలి. ఎందుకంటే సింహం ఎదుగుబడిని చంపాను, ఈ సున్నతిని పిలిచి నా గొర్రెలు ఎత్తుకపోతున్నాయా, సింహాన్ని ఎలుగుబట్టి గడ్డిని చీల్చి చంపాను, వాడు నోరుపట్టి చీల్చి చంపాను. ఈ సున్నతిని పిలిచేడు వాటి వలే అవునుగాక అంటున్నా. అన్నప్పుడు సౌలుకు నమ్మకం వచ్చింది. అంటే సాక్ష్యం ద్వారా కొంతమందికి విశ్వాసం ఏర్పడుతుంది, విన్నవారికి కూడా. ఎందుకంటే ఈ సాక్ష్యం ద్వారా, అందుకే దావీదు అందుకే మాట్లాడినా కీర్తన 50:15లో ఆపత్కాలం ముందు నన్ను గురించి మొరపెట్టు, నేను విడిపించదును, నేను మహిమపరచదు అంటున్నా. కదా, దేవుడు మహిమ ఎట్టగలుగుతుందంటే మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ. ఎందుకంటే అతనికి ఆమె సహాయం చేసి దేవుడు నాకెందుకు సహాయం చేయడు అని గొప్ప నిరీక్షణ వినేవారు వస్తుంది అనమాట. వారి విశ్వాసం అభివృద్ధి అవుతుంది. అది సాక్ష్యం వల్ల దేవుని మహిమ. చూడండి, ఆ సాక్ష్యం చెప్పడం ద్వారా అనేక రక్షించబడతారు కూడా, దేవుడు విశ్వాసం ఇస్తారు కూడా. అది దావీదు సాక్ష్యం ద్వారా సౌలు మనసు మార్చుకున్నాడు. సరే వేరే యుద్ధానికి వెళ్ళాను సరే, ముందు వద్దన్నాడు, సాక్ష్యం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళినాడు. సాక్ష్యం చాలా గొప్పది. 10 ప్రసంగాలు అంటే ఒక సాక్ష్యం గొప్పది. ఎందుకంటే 10 ప్రసంగాలు కూడా ఒక సాక్ష్యం గొప్పది. ఎందుకంటే ప్రసంగం ద్వారా మారినటువంటి వారు సాక్ష్యం ద్వారా మార్పు చెందగలరు. ఏంటంటే అతనికి ఆమెకు చేసిన సహాయం చేసిన దేవుడు నాకెందుకు చేయడు అని ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అందులో సాక్ష్యం గొప్పది. టీచర్ కూడా స్టూడెంట్స్తో మీరు 10 మార్లు చదివే కంటే ఒకసారి రాయండి అంట. రాస్తే జ్ఞాపశక్తి బాగుంటుంది, ఒకసారి రాయిస్తారు. అందుగా ఒక సాక్ష్యం ద్వారా గొప్ప లాభాలు, మేళ్ళు, అనేకులు ఆ సాక్ష్యం రక్షించబడగలరు. అంటారా, ఈ సాక్ష్యం ఇచ్చినటువంటి ఇద్దరిని మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఆ ఇద్దరి విషయంలో తర్వాత నేర్చుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ సాక్ష్యం దేవుని ఎంత మహిమ. కానీ మన జీవితంలో ఆ సాక్షి బిడ్డ జీవించి ఆయన మహిమర్చి గణపరిచి ఆ నిత్యత్వం వాడు మన స్వాస్థ్యం పొందినట్టు ఆప్తని సాయం చేసి సిద్ధపరచున్నాగా ఆమె ప్రార్థిస్తున్నాం. ప్రభోదాయ మేడ కృపల తండ్రి ఆశ్చర్యకాల ఆపత్కాల బాంధవ అనాధ్యక్షగా మీ ఘనమైన నామసూత్రులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు దాస్యం కాపాడిన స్తోత్రం చెప్పండి. ఒక ఏమాత్రం అర్థం కాకుండా అందరూ వాక్యం పరిమించే స్తోత్రం నాయన. నిన్న ప్రతి ఒక్కరు దీవించాలి, ప్రతి కుటుంబాన్ని వద్దరికి ఆశ్రయించాలి, కోరిక నెరవేర్చి వ్యాధులు తొలగించి ఆయన అప్పులు తొలగించి మహింపండి. యేసు బ్రదర్ వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభునేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళీ మన ప్రభువు పర్యంతం సదాకాలం తోడైండుగాక. ఆమె